వ్యవస్థలతో ఆడుకుంటారు. అదే ఇప్పుడు సుబ్బారావు గారు కూడా చెప్పేది. ఓకేనండి, సుబ్బారావు గారు చెప్పినట్టు స్వాగతిస్తున్నా. రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా, రాజకీయ నాయకులు అధికారుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ అందరికీ అప్లై అయ్యేటట్టు అవసరమైతే అసెంబ్లీలో కొత్త చట్టాలను తెచ్చైనా కూడా ఈ సంజయ్ లాంటి వాళ్ళు, ఈ క్రాంతి రాణా టాటా అంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే వీళ్ళు అక్రమంగా ఎలా డబ్బు సంపాదించారో ఆ డబ్బు వాళ్ళ చేత కక్కించి మళ్ళా ప్రభుత్వాన్ని కట్టించాలి. ఖచ్చితంగా ఆ చట్టం వస్తే తప్ప ఇవాళ అవినీతి చేసే రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళకు తొత్తులుగా పనిచేసి లక్షల కోట్లు గడిస్తున్నటువంటి సంజయ్ లాంటి వాళ్ళు కానివ్వండి, గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డాడండి, ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడండి. అది కూడా బయటికి రావాలి, అది కూడా తేల్చాలి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అరాచకాల మీద గనక, అధికారుల మీద గనక సభా సంఘాలు వేస్తా, విచారణ కమిటీ వేస్తంటే ఈ 5 సంవత్సరాలు సరిపోవు. చూసే ప్రజలకు కూడా ఇదేదో వీడు కక్ష పెట్టినట్టుంది అనిపించింది. కానీ వాస్తవం ఏంటంటే అదే ఇవాళ సెంటు భూమి స్థలంతో ఎంత దుర్మార్గం అండి. ప్రతి ఎమ్మెల్యే అక్కడ ఎవరైతే బినామీ ఉంటాడో వాళ్ళ బినామీ దగ్గర 10 లక్షలు 15 లక్షలు కొనటం, ఎమ్మెల్యే అనుచరులు 40 లక్షలకి గవర్నమెంట్కు రాడు, 20 లక్షలు ఎకరానికి 20-30 లక్షల చొప్పున ఎమ్మెల్యే. మా జిల్లాలో బొల్లా బ్రహ్మనాయుడు మొదలుకొని అందరూ వైసీపీ మంత్రులు, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మొత్తం వీళ్ళందరినీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి ఇవన్నీ కూడా. వీళ్ళందరినీ కూడా అంటే మామూలుగా అయితే జైళ్లు సరిపోవు. ఇవాళ ఒక్కొక్క మంత్రి మీద చూస్తా ఉన్నాం, పేరుని నాని డబ్బులు కడతానంటున్నాడు. అతను మాట్లాడిన మాటలు, అతను చేసిన దుర్మార్గాలు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శాశ్వతంగా జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి, అతను చేసిన నేరాలు ఘోరాలకి. ఇవాళ వాళ్ళ అవినాష్ రెడ్డి ఉన్నాడు. అసలు అవినాష్ రెడ్డి సిబిఐ చట్టం నుంచి పక్క తప్పుకున్నాడండి. ఒక భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఒక ప్రముఖుడి హత్య, ఒక ప్రస్తుత అప్పటి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రతిపక్ష నేతకి బాబాయ్ అయినటువంటి మాజీ ఎంపీ, ఇన్ని ఉన్నటువంటి ఆయన హత్య కేసులో అరెస్ట్ చేయడానికి ఎందుకండి దోబూచులాడింది? ఎన్నిసార్లు కోర్టులో చెప్పారండి వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఆ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు, మేము అరెస్ట్ చేయబోతా ఉన్నాము, అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. చేశారా? నంద్యాలలోనో నాకు తెలిసి ఎక్కడో వాళ్ళ మదర్ బాగాలేదని చెప్పి నాటకం ఆడి కడప జిల్లా నుంచి మొత్తం జనాన్ని, కిరాయి మోకల్ని అక్కడికి తరలించి అరెస్టు కాకుండా ఉన్నాడు. అంటే ఎవడైనా చేయొచ్చు కదా. ఇంకా ఏ నేరస్తుడైనా దొంగతనాలు చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసి మీరు వస్తే గనక కాలుస్తానని చెప్పి, ఇదివరకు టైగర్ నాగేశ్వరరావుని చూసేవాళ్ళం, బాపట్ల స్టువర్ట్పురం దొంగ, అతను చనిపోతే కూడా 10-15 వేల మంది ఊరేగింపుతో వచ్చారు. అతను కూడా ఇంతే చేసేవాడు. వాళ్ళకి వీళ్ళకే తేడా ఏముందండి? మరి ఇంకా సిబిఐ కూడా అరెస్టు చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను శాసించాడు. ఎక్కడ దాకేంది సార్? ఒక్కసారి ఆలోచించండి. లాయర్ గారు ఉన్నారు సుబ్బారావు గారిని, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు వేసింది సుబ్బారావు గారు? దశాబ్ద కాలం దాటింది. దశాబ్ద కాలంగా 2062 వాయిదాలకు ఎగ్గొట్టిన ఏకైక నిందితుడు ఎవడా ఉన్నా అంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మరి ఎలా మేనేజ్ చేస్తాడో వ్యవస్థలో మనకు అర్థం కాదు. పిటిషన్ల మీద పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్ చేస్తాడు. సరే, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి అప్పుడంటే ముఖ్యమంత్రిగా రకరకాల సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు వాయిదాకి అటెండ్ కాకపోతే ఇంకా అరెస్ట్ వారెంట్ రావట్లేదుగా, బెయిల్ రద్దు అవ్వట్లేదుగా. 5 నెలలు అవుతుంది సార్ అధికారం మారి. ఇప్పుడు అతను ప్రతిపక్ష నేత కూడా కాదు, కనీసం పులివెందుల ఎమ్మెల్యే. అతను కోర్టుకి చెప్పింది ఏమని? కాదండి, ప్రజాప్రతినిధుల మీద ఉన్న అభియోగాలని స్పెషల్ కోర్టులు పెట్టి విచారించమంది. ఒక్క రాజకీయ నాయకుడు శిక్ష పడిందని చెప్పానండి. కాదు సార్, ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి శిక్ష కాదండి, 2-3 రోజులు ఉన్నాడు. కాదు, చిన్న స్థాయిలో ఏదైనా కేసులుంటే 2-3 సార్లు వాయిదాలకి అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ వారెంట్ వస్తుంది, వెంటనే బెయిల్ రద్దు అవుతుంది. ఆయన ఇన్ని వాయిదాలు మినహాయింప. అసలు విజయసాయి రెడ్డి అనేవాడు 13 కేసుల్లో సిబిఐలో ఈడీ ఛార్జ్షీట్ లో ముద్దాయి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. రాజ్యసభలో ఇంత క్రిమినల్ చరిత్ర కలిగిన వాడు ఎవడో లేడు. ప్రశ్నించేవాడు ఎవడన్నా ఉన్నాడా? నిన్నెప్పుడో మాట్లాడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బతికుంటే అని. అసలు వీడు బతికుంటాడు అప్పుడు దాకా? వీడు మామూలుగానే అందరు చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి ఇవ్వద్దులేండి. మీరెందుకు విజయసాయి రెడ్డి ఇవ్వద్దులేండి. చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ సోకితే బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చెప్తా, మా అందరికి ధైర్యం చెప్తా ఉన్నాడు.
ఇది అతనికి కోవిడ్ వస్తే ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్ లో అపోలో ఆసుపత్రిలో చేరాడు. అయినా ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి మాట్లాడొచ్చండి ఆ విధంగా? అదేమంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను 6 నెలలు జైల్లో ఉంటా, 10 నెలలు జైల్లో ఉంటా, నువ్వు చెప్పకూడదు తింటానికి అలవాటు పడ్డావు. ఇవాళ నేను ఏముంది నీకు? నువ్వు ఎటు అరెస్ట్ కాబోతున్నావు? నువ్వు మీ మేనల్లుడు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి నువ్వు రెడీ అయి ఉన్నారు. కాదండి, ఆల్రెడీ 16 నెలలు ఉన్నావు, అలవాటు అయిపోయింది కదా అనుకున్నాడు. ఇంకా అలవాటు అయిపోయింది సార్ వాళ్ళకి. అందుకే చట్టం అన్నా జైళ్ళు అన్నా భయం. జగన్మోహన్ రెడ్డికి చట్టం అంటే అసలు సుప్రీం కోర్టు అన్నా, అసలు ఏవి సిబిఐ అన్నా ఈడీ అన్నా పిచ్చి నవ్వుతాడు వైరాగ్యంగా ఎవరన్నా ప్రశ్నిస్తే. మీరు కాకపోతే చూడండి ఎప్పుడైనా, ఏమీ నన్ను చెయ్యలేవు, నా తాడేపల్లి కాంపౌండ్ దాటలేవు అనేది ప్రగాఢమైనటువంటి నమ్మకం అతన్ని. వస్తే రాజ్యం పోతే సైన్యం సార్. ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు? ఏంటి అదంతా ఉంది సార్, దాని వెనక పెద్ద కథే ఉంది. అందరికీ తెలిసిన కథే అది. ఏ విధంగా మేనేజ్ చేస్తాడని కోటాను కోట్లు డబ్బు సంపాదించాడు. కేవలం 2009 వరకు, అంటే వాళ్ళ నాన్న 5 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రి కాలంలో ఏ రాష్ట్రం గతంలో చేసి ముఖ్యమంత్రి కొడుకులు కూడా ఆ విధంగా సంపాదించిన ఏ మాజీ ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి కొడుకులు జైలుకు పోలా. చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, సో వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ముఖ్యమంత్రులు చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవడు వాళ్ళ కొడుకులు ఒక్కడు కూడా కేసు జైల్లో కనీసం 10 రోజులు కూడా రిమాండ్ చేయాల. మరి ఇతను 13 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడంటే ఇతను సంపాదించిన కోట్లు, భారతీయ సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గనులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి అతనికి? 500 కేవలం అసలు టాటా బిర్లాలకే అంతుబట్టల ఇతని అవినీతి సామ్రాజ్యం. అవునులేండి. సరే దుర్గారావు గారు, ఒక విషయంలో ఒక్క నిమిషం సార్. దుర్గారావు గారు, వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది తొందరగా, అవినీతికి సంబంధించిన